కాకినాడ రూరల్ నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కన్నబాబు. ఇక సీఎం జగన్ పేదలకు ఇల్లు నవరత్నాల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కల నెరవేరేలాగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కాకినాడ రూరల్ పరిధిలోని 8 డివిజన్లలో 2800 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ ప్రవీణ్ ఆదిత్య అలాగే పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారుగా 32,000 ఇళ్ల పట్టాలు మంజూరైనవి. ఇది ఒక చరిత్రలో ఎప్పుడు ఒక పట్టా ఇవ్వాలంటే కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలి, ఎర్ర జెండాలు పట్టుకుని ఆందోళన చేయాలనే రోజుల నుంచి మీ ఇంటికి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వెతుక్కుంటూ వచ్చి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ఏ కులం అని చూడం, ఏ మతం అని చూడం, మీది ఏ ప్రాంతం అని చూడం, మీరు ఏ జెండా పట్టుకున్నారని చూడం, మీరు ఏ పార్టీకి ఓటు వేశారని చూడం, మీకు అర్హత ఉంటే ఇంటి స్థలం ఇస్తానని చెప్పి మాటిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే దాంట్లో దాదాపుగా 31,000 పైచిలకు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. పెట్టండి, నేను డబ్బు ఇస్తాను హామీ ఇచ్చి అందరికి పట్టా ఇవ్వడం ఈ రోజు జరుగుతుంది. ఇప్పటి వరకు రూరల్ కాన్స్టిట్యూన్సీ చూస్తే 31,000 పట్టా అంటే హైయెస్ట్. ఎక్కడైనా చూసినా మన రాష్ట్రంలోనే హైయెస్ట్ పట్టాస్ ఈ కాన్స్టిట్యూన్సీలో ఇవ్వడం జరిగింది అందరికీ. అంటే ఏమి తేడా లేకుండా అర్హత ఉంటే చాలు, ఏమి రాజకీయం చూడకుండా మతం చూడకుండా